హాస్టల్లో చేయమంది బాగుంటుందా ఏమో సార్ నేను హాస్టల్లో చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్నేమో అడిగేది వాళ్ళు నేనేమో పొద్దుల్లో ఉంటా సార్ పొద్దుల్లో అమ్మాయి వాళ్ళు ఇచ్చిపెట్టి చూసుకోవాలి కదా చలికాలంలో అసలు అడ్డు పెట్టేస్తారు మీ పిల్లలకి అదే పోయినసారి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎస్సీ సంక్షేమ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న అంజీ అనే అబ్బాయి రాత్రి 8 గంటలకి మరి అగ్గిపుల్ల వేసుకొని మంట వేసుకుంటున్నారు. అంటే పర్యవేక్షణ లేదు అక్కడ. దాదాపుగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకి పర్యవేక్షణ లేకపోవటం వల్ల మరి అగ్గిపుల్లతో చలిమంట కాసుకుంటామని చెప్పి అని అన్నాడు. గబాలన జారి ఆ మంటలో పట్టడం వల్ల ఒక సైడ్ కాలిపోయింది అంజయ్యకి. ఎందుకంటే ఈరోజు వేలకు కోట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఖర్చు పెడుతుంది విద్యార్థులకి. కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ హాస్టల్స్లో విద్యతో పాటు అదే పర్యవేక్షణ ఉండే విధంగా నైట్ వార్డెన్లు ఉండాలి. లేదంటే వార్డెన్ అందుబాటులో లేకపోతే ఎవరో ఒకరు ఒక ట్యూటర్ని ప్రైవేట్ ట్యూటర్ని మరి నెలకింతని లేదా ప్రైవేట్గానో లేకపోతే అవుట్సోర్సింగ్గానో నియమించాలి సాంఘిక సంక్షేమ హాస్టల్లో. ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎస్సీలు చదువుకోలేక తల్లిదండ్రులు ఎక్కడో దూరాన మరి బేల్లర్ పనికి వెళ్ళి పిల్లోని చదివిస్తారని చెప్పి ఒక నమ్మకంతో సంక్షేమ హాస్టల్లో చేర్పించినప్పుడు ప్రభుత్వం మరి పేరుకి మరి లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. మరి ఒక పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు జరిగింది. కాబట్టి ఆ అబ్బాయికి అన్ని విధాలుగా ఏ అయితే ప్రైవేట్ స్థాయిలో హాస్పిటల్లో చూపించి బాగు చేయించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్నీ కూడా మరి డాక్టర్లు పర్యవేక్షణ కూడా అంటే వారానికి ఒక రోజు లేకపోతే నెలకోసారి డాక్టర్లు మరి పర్యవేక్షించే విధంగా కూడా ఆ మండల స్థాయిలో ఉన్న పిహెచ్సి డాక్టర్లని పంపించాలని చెప్పి మేము విద్యార్థి యువజన జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మరి పర్యవేక్షించడానికి మరి వార్డెన్లతో పాటు ఇంకెవరైనా నియమించాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో విద్యార్థులు బాగుంటున్నారు, గవర్నమెంట్ సెక్టార్లో విద్యార్థులు బాగుంటలేదంటే కారణం పర్యవేక్షణ లేకపోవటమే. ఇటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కూడా మేము కోరుతున్నాం.